పవన్ కళ్యాణ్ వచ్చినట్టు లేదు మాకైతే. ఒక అంజన్న స్వామి డైరెక్ట్ దర్శనం ఇస్తే ఎట్లా మాకు వస్తారో అలా ఆ విధంగా వచ్చాడు మా దగ్గరికి. హనుమకొండ నగరంలోని హనుమాన్ నగర్కు చెందిన నిరంజన్ అనే బాలుడు జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. తన అభిమాన హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూడాలని నిరంజన్ కోరడంతో పవన్ కళ్యాణ్ అతని కోరిక మేరకు నిరంజన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. పవన్ కళ్యాణ్ తన కుమారుడి కోరిక మేరకు తన ఇంటికి వచ్చి పరామర్శించడం పట్ల నిరంజన్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తమ నివాసంలో దాదాపు 40 నిమిషాల పాటు సమయం వెచ్చించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. తమ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని పవన్ భరోసా కల్పించినట్లు పేర్కొన్నారు. తమ కుమారుడు పవన్ కళ్యాణ్ అడగగా వెంటనే కేవలం 2 గంటల వ్యవధిలోనే తనకు కావాల్సిన ట్యాబ్, అదేవిధంగా ఒక కుక్క పిల్లను కూడా స్థానిక నేతలతో అందజేసినట్లు చెప్పుకొచ్చారు. తమ కుమారుడి కోరికను పవన్ కళ్యాణ్ దృష్టికి చేరవేసి అతను రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నిరంజన్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. బాబు బాలేడు ప్రజెంటు, అందుకే మేమే రావడం జరిగింది. పోలీస్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. మాకు చాలా మంచిగా చూశారు అక్కడ జనసేన నాయకులు, సోషల్ మీడియా వాళ్ళు. సార్ రావడం వల్ల మంచి డాక్టర్స్ కూడా ఆయన అభిమానులందరూ చూడడం జరిగింది. వాళ్ళు కాల్స్ చేసి బాబు ట్రీట్మెంట్కు సంబంధించింది దగ్గరుండి మేము ఇంటికి వచ్చి చూసి చేస్తామని అనడం జరిగింది. బాబు ఆరోగ్యం పట్ల మాది బాధ్యత. బాబు ఇంకా మంచిగా ముందుకు వస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి అనేసి మాకు చెప్పడం జరిగింది. ఏమైతే కోరికలు ఉన్నాయో వెంటనే సార్ మాకు వాళ్ళ సోషల్ మీడియా తరపున, వాళ్ళ అభిమానుల తరపున వెంటనే మాకు బాబుకు ట్యాప్ పంపించడం జరిగింది. అలానే అడిగిన కుక్క పిల్లను కూడా పంపించడం జరిగింది. అసలు బాబు పరిస్థితి ఏంది, ఏ టైం నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి ఇట్లున్నాడు, ఏంది బాబుకు సంబంధించినవన్నీ అడిగి తెలుసుకోవడం జరిగింది. చాలా దగ్గరుండి చూసుకోవడం, చాలా ఎమోషనల్గా కూడా సారు బాధపడి కళ్ళల్లో నీళ్లు తీసుకోవడం కూడా జరిగింది. అలానే ఆయన బాధ గుర్తు చేసుకొని కూడా బాధపడడం జరిగింది. అలానే బాబు కోరికలు ఏంటో అడిగి తెలుసుకున్నాడు. అలానే మా మమ్మీ ఇట్లా వర్క్ చేసింది, మా డాడీ ఇట్లా చేసేది అనగానే మాకు క్యాంటీన్లో వర్క్ చేసినాము అంటే అది పెట్టిస్తాము, అది నువ్వు పెట్టుకో, నేను పెడతాము, మేము ఖర్చు పెడతాము, నువ్వు పెట్టుకో అమ్మా అని ఒక తండ్రిలాగా భరోసా ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ వచ్చి పోయాక కూడా జనసేన నాయకులు మా పృథ్వీ అన్న కానీ, రాకేష్ అన్న కానీ ఇవాళ మార్నింగ్ కూడా స్పెషల్ డాక్టర్ అంట, స్పెషల్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆయనతోని మా బాబు విషయం వాళ్ళు ఇద్దరు చర్చించి, అది ఫోన్ ద్వారా చర్చించారో లేదా డైరెక్ట్ చర్చించారో మాకు తెలియదు కానీ చర్చించారంట. పృథ్వీ అన్న కానీ, రాకేష్ అన్న కానీ ప్రత్యేకంగా ఆ డాక్టర్ మాకు ఇవాళ మార్నింగ్, ఆయన చాలా బిజీలో ఉంటాడంట, ఆయన ఇవాళ మార్నింగ్ మాకు కాల్ చేశాడు. కాల్ చేసి ఆ డాక్టర్ కూడా మాకు 1.5 అవర్ మాట్లాడి బాబు పరిస్థితి తెలుసుకొని బాబుని ఎలాగైనా మనం ఎట్లయినా బాబుని క్యూర్ చేద్దామని చెప్పారు. దానికి కూడా మేము చాలా రుణపడి ఉన్నాము. ప్రతి ఒక్క మీడియా మిత్రుల పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, పోలీస్ సిబ్బందికి కూడా మేము ప్రతి ఒక్క పేరు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పోలీసు వాళ్ళకు కూడా పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫేస్లో ఒక ఫీలింగ్ అంటే పవన్ సార్ మా ఇంటికి వచ్చిందనే ఫీలింగ్ లేదు, ఒక కొండగట్టు అంజన్న స్వామి మా ఇంటికి వచ్చినట్టుగా ఫీల్ అయిపోయాడు. ఆయన ఫేస్లో ఫీలింగ్, మా బాబు ఫేస్లో ఫీలింగ్ మేము చూసాం కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చినట్టుగా ఫీలింగ్ లేదు సార్కి, మా బాబుకి. ఒక కొండగట్టు అంజన్న స్వామి పవన్ కళ్యాణ్ సార్ రూపంలో వచ్చిండన్నట్టుగా వచ్చిండు. అతను కూడా మీరు విజువల్స్ ఫొటోస్ చూసినట్టున్నారు. మా ఇంట్లో ఎంట్రన్స్ ఇప్పుడు అది ప్రసాదం పట్టుకొని వచ్చారు కదా, అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినట్టు లేదు మాకైతే. ఒక అంజన్న స్వామి డైరెక్ట్ దర్శనం ఇస్తే ఎట్లా మాకు వస్తారో అలా ఆ విధంగా వచ్చాడు మా దగ్గరికి. బాబు కూడా ఇప్పుడు ఏదో కొత్త వ్యక్తి వస్తే పిల్లలు భయపడతారు కదా, మా బాబు కూడా అలా భయపడలేదు. ఆయన హ్యాపీనెస్ ఏంటంటే నా గురించి సార్ ఇంత పని ఇవన్నీ ఇచ్చిపెట్టుకొని ఆయన బిజీ షెడ్యూల్, మళ్ళీ ఒక డిప్యూటీ సీఎం ఆయన అవన్నీ ఇచ్చిపెట్టి మా గురించి వచ్చిందనే హ్యాపీనెస్ ఫేస్లో ఉన్నది. మేము బాబు కూడా క్యూర్ అవుతారనే సంతోషం మాకు కూడా ఉన్నది.